ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును ప్రభుత్వం మార్చవద్దని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్లో ఆదిపరాశక్తి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢమాసం బోనాల జాతరకు వచ్చిన కాల్వ సుజాతను శ్రీరాంపూర్ ఏరియా వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం నస్పూర్ గౌరవ అధ్యక్షుడు రావి కిషన్, అధ్యక్షుడు చకినారపు దత్తాత్రేయ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వం సామాజిక న్యాయం ప్రకారం ఆర్యవైశ్యులకు సామాజిక న్యాయం చేయాలని కోరారు. మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల సాధనకు పోరాడి రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరు చిరస్థాయిగా నిలవాలంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును కొనసాగించాలని కోరారు. ఆంధ్ర తెలంగాణ వేరుగా చేసి ఆర్యవైశ్యుల ఆత్మాభిమానం దెబ్బతీయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే పేరు మార్పు నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా, తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళైనా మన పోరాటం ఆగకుండా మా వైశ్యులకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకే కాకుండా ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి హక్కుల్ని ఆర్యవైశ్యులకు అందట్లేదు. మేము మరి ఓసీలుగా ఉన్నందుకు మాకు చాలా ఇబ్బందులుగా ఉండి మాకు ప్రభుత్వ పరంగా చాలా ఏ రిజర్వేషన్లు ఉన్నా మాకు దక్కవు. కాబట్టి అందరు చెప్తాడు, ఇప్పుడు తమ్ముడు చెప్పినట్లే పేదోళ్ళు మా ఆర్యవైశ్యుల్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే గొప్పోడు అనుకుంటే భగవంతుడు ఆశీర్వాదం ఇస్తాడు, కానీ సందర్భం కాబట్టి తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక 20% మా వాళ్ళల్లో శ్రీమంతులు ఉన్నారు, లేదని కాదు. చాలామంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆర్యవైశ్యుల దగ్గర తీసుకొని రాజకీయాల్లోకి అరంగేట్రం చేసేటటువంటి వాళ్ళల్లో మన ఆర్యవైశ్యుల రూపాయి వంతు సహాయం వాళ్ళకు ఉంటుంది. కానీ మా దగ్గర ఉన్నటువంటి 80% పేద ఆర్యవైశ్యులకి దక్కాల్సినటువంటివి దక్కట్లేదు. కాబట్టి మరి గత 10 ఏళ్లుగా మా ఆర్యవైశ్యుల కార్పొరేషన్ కావాలని కొట్లాడినాము. వాళ్ళ ఇళ్ల ముంగల పోయి ధర్నాలు చేసినాము, అరెస్టులు అయినాము, కేసులు పెట్టించుకున్నాము. ఏం చేసినా కూడా గత ప్రభుత్వం మనల్ని పట్టించుకోలేదు. మరి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించడము, మొట్టమొదటి కార్పొరేషన్ లిస్టులో నా పేరు మరి వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్గా నన్ను పెట్టడం అనేది నేను ముఖ్యంగా మా ఆర్యవైశ్యులకు సేవ చేయడం కోసం వాసవి మాత అనుగ్రహం ఉందేమో రేవంత్ రెడ్డి గారి ద్వారా మా మంత్రి మండలి ద్వారా మరి ఆ మాట నాకు వారి నోట పలికించినట్టున్నది. ఈరోజు మా ఆర్యవైశ్యులకు చాలా శుభదినము, సంతోషకరమైన దినము. ఎందుకంటే మా ఆడపడుచు, మా ఆర్యవైశ్యుల ఐరన్ లేడీ, మా ఆడపడుచులకు రోల్ మోడల్, బాధలు గొంతుకలు వినిపించడానికి మాకు ఏకైక ఆయుధం అక్క. ఎందుకంటే ఇప్పటి వరకు ఎందరో నాయకులు ఉన్నారు, ఎందరో నాయకులు వచ్చిండు పోయింది, కానీ ఎవరికైనా ఆర్యవైశ్యులకు కష్టం వచ్చింది అంటే నేనున్నాను ముందు ఉండేది సుజాత కుక్కతే తక్కువే. ఈ సందర్భంగా మా నస్పూర్ ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ వారి ద్వారా వారికి సన్మానం చేసుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయ పార్టీలు స్వలాభం కోసం మాజీ సైనికులను బలి చేయవద్దని మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి కోరారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు మా భూములను కాంగ్రెస్ పార్టీ నేత ఆక్రమించారని చేసిన ఆరోపణను ఖండిస్తున్నట్లు చెప్పారు. మాకు సమస్య వస్తే మా సంఘం ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. దేశం కోసం పోరాడుతున్న మాకు అండగా ఉండాల్సిన బీజేపీ నేతలు మాజీ సైనికులను రాజకీయ వివాదంలోకి లాగడం విచారకరమని అన్నారు. మా భూములను ఎవరు కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు భాస్కర్ బాల్నే, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ బి రవి, కోశాధికారి డిబి చారి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
మాజీ సైనికుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా తరఫున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశము, మొన్న 27వ తారీఖు జూలైలో జరిగిన ప్రెస్ మీట్లో బీజేపీ నాయకులు ఏమన్నారంటే, కార్గిల్లో పోరాడిన మాజీ సైనికుడు భూ కబ్జా చేశాడని మంచిర్యాల శాసనసభ్యులు అన్నారు. దానికి వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పడం జరిగింది. కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా సంఘం తరఫున మా యొక్క భూములు ఎవరు కబ్జా చేయడం కానీ, మేము ఎవరి భూములు కబ్జా చేయడం కానీ జరగలేదు. కానీ మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే, మేము 17 సంవత్సరాలు దేశం కోసం సేవ చేసి రిటైర్డ్ అయిన తర్వాత మమ్ములను ఈ బీజేపీ నాయకులు భూ కబ్జా కోరులుగా చిత్రీకరించడం చాలా అవమానకర విషయం. ఎవరు అన్నారో లేదో అది తర్వాత విషయం, కానీ మీడియా ద్వారా మాత్రం మమ్మల్ని బయటికి లాగిన మాత్రం బీజేపీ నాయకులు మాత్రమే. దయచేసి ఇక మీదట ఏ రాజకీయ పార్టీ నాయకులైనా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మా మాజీ సైనికుల పేరు వాడుకొని ఎటువంటి చేయవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీ అందరినీ. ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే, ఈ విషయం ఏ విధంగా అన్నారని అడగవచ్చు బీజేపీ నాయకులు. కానీ దానికి ప్రేమ్ సాగర్ రావు గారు ఎందుకు కార్గిల్లో పోరాడిన ఒక మాజీ సైనికుడు భూ కబ్జా చేసిందని చెప్పి ఆరోపణ చేస్తున్నాడు. దానికి ప్రేమ్ సాగర్ రావు ఖచ్చితంగా ఈ ప్రజలకి సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, మాకేమైనా సమస్యలు ఉంటే మాకు ఒక సంఘం ఉన్నది, మాకు స్టేట్ లెవెల్లో కూడా యూనియన్స్ ఉన్నాయి. మాది ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యూనియన్ల ద్వారా మేము సాల్వ్ చేసుకుంటాం. కానీ ఈ రాజకీయ నాయకులకు మేము చెప్పకముందే వాళ్ళు ఫలానోళ్ళు భూ కబ్జా చేసిండు అని అన్నారు. ఇవన్నీ విషయాలన్నీ అనవద్దని మేము మనవి చేస్తున్నాం. ఇంకో విషయం ఏమిటంటే, మేము వచ్చి మీ దగ్గరకు వచ్చి మేము చెప్పుకోలేదు మాకు ఫలానా ప్రాబ్లం ఉన్నది, మీరు మీడియాలో మాట్లాడండి అని. మేము చెప్పినప్పుడు మీరు మా గురించి తీయాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మాజీ సైనికులకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి మా మాజీ సైనికులను మనోభావాలను కించపరిచే విధంగా ఇంకోసారి మాట్లాడవద్దని మేము మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నామని తెలుపుతున్నాము. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మీ దగ్గరకు వస్తే మాకు క్షమాపణ చెప్పమని అడుగుతాం, కానీ ప్రజలకు క్షమాపణ చెప్పమని మేము ఎప్పుడు కోరము. మరొకసారి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటిదంటే, మేము ఎవరి భూములు కబ్జా చేయలేదు, మా భూములు ఎవరు కబ్జా చేయలేదు ఈ మంచిర్యాల జిల్లాలో అనొచ్చు. మేము ఇక్కడ విషయం తీయలేదు, హైదరాబాద్ విషయమైనా కూడా మా మాజీ సైనికులు ఎవరు వచ్చి మీతో చెప్పుకోలేదు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా కోర్టులు ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము కోర్టు ద్వారా తీర్చుకుంటాం. ఏదున్నా కూడా దయచేసి మమ్మల్ని లాగకండి, మేము ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వేయకండి అని ఈ మీడియా ద్వారా ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాజీ సైనికుల పేరు ఎక్కడా వాడుకోవద్దని మనవి. జై హింద్. ఈరోజు మన మాజీ సైనికుల యొక్క మనోభావాలను దెబ్బతీసే బీజేపీ వాళ్ళు చేసిన యొక్క ఆరోపణను నిర్బంధంగా మేము అందరం ఖండిస్తున్నాము. దాదాపు అన్ని విషయాలు మిత్రుడు భాస్కర్ గారు అధ్యక్షులు అన్ని విషయాలు కవర్ చేశారు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదని మేము అందరికీ విన్నవిస్తున్నాము. మేము ఏమన్నా ఉంటే మేము అసలు ఒక సంపూర్ణ నాగరికులుగా మేము ఉంటాం, కానీ అసలు మేము భూకబ్జాలు చేయడానికి అయితే లేదు. ఇది వేరే వాళ్ళు చేసినా కూడా మాపై చిత్రీకరించడం ఇది తప్పు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఎస్సీ వర్గీకరణకు అహర్నిశలు కృషి చేసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ మాదిగ కుల సంఘాల నేతలు వికాస్ నగర్లో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేతలు మాట్లాడుతూ, మందకృష్ణ పోరాటం వల్లనే వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో మాదిగలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు గొడిసెల దశరథం, జిల్లపెల్లి వెంకటేష్, గడ్డం సత్యం తదితరులు పాల్గొన్నారు. జై జై మాదిగా. ఎంఆర్పీఎస్ జిందాబాద్. ఎంఆర్పీఎస్ జిందాబాద్. జై మాదిగా. జై జై మాదిగా. జై మాదిగా. జై జై. జై మందకృష్ణ. జై జై మందకృష్ణ. ఎక్కువనే పోయలేవు మెల్లవుతారు.
మరి ఏదైతే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగన్న మరి ఏదైతే ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితోనే మరి ఉద్యమం స్టార్ట్ అయింది. మరి ఆ ఉద్యమం 30 సంవత్సరాలు అవుతుంది. ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అరెస్టులు, ఎన్నోసార్లు జైలు కూడా రావడం జరిగింది. అందరం కూడా మాదిగ జాతి 59 కులాలు కూడా మరి దీని మీద చాలా న్యాయ పోరాటం చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ 30 సంవత్సరాల న్యాయ పోరాటంలో మరి అంతిమంగా మరి పార్లమెంటు మరి 7 సభ్యుల ధర్మాసనంలో 6 సభ్యులు జడ్జీలు మరి న్యాయ తీర్పు సుప్రీంకోర్టు న్యాయ తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. మా యావత్తు మాదిగ జాతి అంతా కూడా శిరసు వహించి కూడా వారికి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ అనేది 59 కులాలకు న్యాయం జరగాలి, ఏబిసిడి వర్గీకరణ అనేది మరి అందరికీ న్యాయం జరగాలి కాబట్టి దాని మీదనే 30 సంవత్సరాల ఉద్యమం చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి 59 కులాలలో మరి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందరూ అందించి ఈ 30 సంవత్సరాలు మరి అగ్ర కులాలు కానివ్వండి, అన్ని పార్టీల నాయకులు కూడా కానివ్వండి మరి మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము వారు నిలబెట్టుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నిండు అసెంబ్లీలో గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి దామోదర్ రాజనరసింహ గారు మా మాదిగ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఇంటర్నే అన్ని రాష్ట్రాల కంటే ముందు మరి ఏబిసిడి వర్గీకరణ మేమే తీసుకుంటామని చెప్పిన మా రేవంత్ రెడ్డికి కూడా హృదయపూర్వక మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారి చేపట్టినటువంటి ఉద్యమంలో 30 సంవత్సరాల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసినటువంటి సురేందర్ మాదిగ గారు నిండు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఒకవైపు ప్రాణత్యాగం చేసి అతను చనిపోతూ కూడా జై ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ సాధిద్దామనే దాంతో చనిపోయిండు. ఈ విజయాన్ని సురేందర్ మాదిగ గారికి మరియు అమరులైనటువంటి మాదిగ సోదరులందరికీ త్యాగం చేస్తున్నాం. అలాగే ఈ సుదీర్ఘ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులకు, అన్ని సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే మేము ఇది సాధించడం, ఒకరు ఓడిపోయినారు ఒకరు గెలిచిండ్రు అనేది కాకుండా ఏదైతే ఒక తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని కొడుకులు పంచుకోవడం అది ఎలాంటి పొరపాటేం కాదు. అందులో భాగంగానే ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి. ఇది న్యాయబద్ధమైన విజయం కాబట్టి దీనికి అందరు సహకరించాలి. ఎవరైతే మా సోదరులు మాకు అన్యాయం జరిగిందనే భావనతోని బాధపడద్దు. మనం ఇంకా కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొచ్చి మనకి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇంకా ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలని ఒత్తిడి తీసుకొద్దాం. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ వర్తించే విధంగా అమలు చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. ఆషాఢమాసం చివరి ఆదివారం ఆదిపరాశక్తి బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయ కమిటీ అధ్యక్షుడు వంగల దయానంద్, వంగల వివేకానంద్ ఆధ్వర్యంలో సామూహిక ఆషాఢమాస బోనాల జాతరను నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాల జాతర సందర్భంగా సిసిసి కార్నర్ వద్దకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడి ఆలయ పూజారులు రఘు మహారాజ్, సాయి ప్రసన్నలు పూజలు నిర్వహించిన అనంతరం జాతర ఊరేగింపును ప్రారంభించారు. సిసిసి కార్నర్ నుండి తిరుమల టాకీస్ మీదుగా తీగల్ పహడ్, రామ్నగర్లోని ఆదిపరాశక్తి ఆలయం వరకు ఊరేగింపు
ఊరేగింపు కొనసాగింది. అమ్మవారు భవానీ బోనమెత్తుకొని చేసిన నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డప్పు చప్పుళ్ళు, డీజే పాటలకు భక్తులు నృత్యాలను హోరెత్తించారు. శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. మహిళల కోలాటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బోనాలతో తరలి వచ్చిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా ఆలయంలో అమ్మవారికి గణపతి పూజ, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, స్థానిక కౌన్సిలర్ బేర సత్యనారాయణ, మాజీ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్ తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ నెల్కి సుగుణాకర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరి ఈరోజు నస్పూర్లో జరుగుతున్నటువంటి ఆషాఢ మాస దుర్గామాత బోనాల సందర్భంగా మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నన్ను ప్రతి సంవత్సరం ఇక్కడికి పిలుస్తూ ఉన్నారు. అమ్మవారి దయ వల్లనే ఈసారి ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఇక్కడికి వచ్చి అమ్మవారి బోనం ఎత్తినందుకు భగవంతుడు కూడా కరుణించాడు. మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చాడు. మరి మొక్కు చెల్లింది అని భగవంతుడు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు. మరి ఈరోజు ఇక్కడ దేవాలయంలో అత్యంత భక్తితో బోనాలు ఎత్తినటువంటి మహిళలకి ఈ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం జరిపిస్తున్నటువంటి మా దయానంద్ అన్నకి ప్రతి సంవత్సరం నేను ఎట్టి పరిస్థితుల్లో రావాలని పదే పదే పిలుస్తున్నటువంటి దయానంద్ అన్నకి, మరి శాసనసభ్యులైనటువంటి ప్రేమ్సాగర్ రావు గారికి, అలాగే మా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వేణు గారికి, అలాగే కేవి ప్రతాప్ అన్న గారికి, ఇక్కడికి భక్తులందరూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా అత్యంత వైభవంగా మరి బోనాలు ఎత్తారు. వారి కోరికని నెరవేర్చి అమ్మవారు సకాలంలో వర్షాల్ని కురిపించి పాడి పంటలకు నష్టం లేకుండా అందరికి కూడా సుభిక్షంగా ఉంచాలని ఈ సందర్భంగా దేవుడి ఆశీర్వాదం కూడా, అమ్మవారి ఆశీర్వాదం కూడా అందరి మీద ఉండాలని, చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మరి దయానందన్న తల్లి గారు ఈ సంవత్సరం మన మధ్యన లేకపోవటము ఈ కార్యక్రమంలో కొంచెం బాధగా ఉన్నా కూడా వారు ఏర్పాటు చేసినటువంటి ఆ దేవాలయం కట్టించినటువంటి వారి తల్లి గారు, తండ్రి గారు, మరి అదే దారిలో నడుస్తున్నటువంటి దయానందన్న కూడా వారి కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాస బోనాల సందర్భంగా మరి మంగళ దయానంద గారి ఆధ్వర్యంలో మా నస్పూర్ మున్సిపల్లోని ఆదిపరాశక్తి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారికి, సుజాతక్క గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కేవి ప్రతాప్ అన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా నస్పూర్ మున్సిపాలిటీలో ఈ యొక్క బోనాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే గౌరవ ఎమ్మెల్యే మా ప్రేమ్సాగర్ రావు గారి సూచనల మేరకు మరి ఇక్కడ ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి అన్ని ఏర్పాట్లను కూడా మా మున్సిపల్ ద్వారా మేము పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క బోనాల జాతరకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు అందజేయాలని చెప్పేసి ఆ భగవంతుని నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆలయంలో కీర్తిశేషులు వంగల కనకమ్మ నిర్మించిన ఆలయంలో మరి ప్రతిసారి ఇక్కడటువంటి గతంలో 4 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇక్కడటువంటి వాళ్ళు ఆనందంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పాపలు అందరూ తక్షణం చేసుకొని వాళ్ళు మంచి చదువులు చదివి మంచి ముందుకు రావాలని కోరుతూ మరి అందరికీ ఆరోగ్యకరమైనటువంటి ఇది ఇవ్వాలి అని చెప్పి తల్లి ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి ప్రతి సంవత్సరం నిర్మిస్తున్న ఈ బోనాల పండుగకు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అన్ని పార్టీల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇక్కడటువంటి మహిళా సోదరిమణులు కానీ, ఇలా బోనాలు ఎత్తుకున్నటువంటి ఆడపడుచులు కానీ, ఆడపిల్లలు కానీ ఇక్కడటువంటి వచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి పిలవగానే ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మరి కాల్వ సుజాత గారు గతంలో కూడా మనం బోనాలు నిర్వహించినప్పుడు ఆమె మరి ఒక 2-3 సార్లు కూడా ఈ బోనాల జాతరకు వచ్చింది. మరి ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ గా ఆ తల్లి దయ వలన మరి ఆమె కార్పొరేషన్ చైర్మన్ వచ్చిందని ఒకటే మాటలో మరి పిలవగానే వచ్చినందుకు ఆమెకు మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. అదే విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం సిసిసి నస్పూర్ నర్సయ్య భవన్లో సిపిఐ నస్పూర్ మండల నిర్మాణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు అల్లా లచ్చిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, కాలనీల్లో నెలకొన్న సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మండల నూతన నిర్మాణ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కార్యదర్శిగా జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శులుగా లింగం రవి, మొగిలి లక్ష్మణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎండి అఫ్రోజ్ ఖాన్, మిరియాల రాజేశ్వరరావులను ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో అర్హులైన వారికి ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, వృద్ధాప్య, వికలాంగుల వితంతు పింఛన్లు అందించాలని, అందరికీ గృహజ్యోతి అమలయ్యేలా చూడాలని తదితర తీర్మానాలను చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, వీరభద్రయ్య, బాజీ సైదా, కొట్ట కిషన్ రావు, దొడ్డిపట్ల రవీందర్, సురేష్, రామన్న, మహేష్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ రాజ్యాధికారంలో లేరు అనేటువంటి ఈ ప్రచారానికి ఇవాళ యావత్ ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో కూడా 11-12 దేశాలలో రాజ్యాధికారంలో ఉన్నారు. అందులో చైనా, క్యూబా, దక్షిణ కొరియా, ఇతరత్ర దేశాలలో రాజ్యాధికారంలో కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మతోన్మాద పార్టీ కమ్యూనిస్టుల పైన విష ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ విష ప్రచారానికి వీటన్నింటికి కొనసాగింపుగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ పునర్నిర్మాణం కోసం నిర్మాణ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్మాణ మహాసభలలో కమ్యూనిస్టు పార్టీ కార్డు హోల్డర్లందరినీ కూడా చైతన్యపరిచి నేడున్నటువంటి దేశ రాజకీయాలలో డబ్బు అనేటువంటిది ప్రధాన అంశంగా మారింది. కనుకనే కమ్యూనిస్టులకు, ఊర్జా పార్టీలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళ క్షేత్రస్థాయిలో వివరించడం కోసం జరుగుతున్నటువంటి ఈ మహాసభల ద్వారా కమ్యూనిస్టులను చైతన్యపరిచి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమ పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని చెప్పి ఈ నస్పూర్ మండల నిర్మాణ కౌన్సిల్ ద్వారా యావత్తు ప్రజానికానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు అంబేద్కర్ స్మారక సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం ఏసీసీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్మారక సంఘం నాయకుడు రాములు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైందని అన్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వర్గీకరణకు పరిష్కారం చూపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణను ప్రభుత్వాలు అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఎస్సీలో వర్గీకరణ అవసరమని రాష్ట్రాలకు అధికారం చేసుకునే అవకాశం ఉన్నది అని వాళ్ళు బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. అది చాలా సమర్థనీయమైన తీర్పు, చాలా చక్కటి తీర్పు. ఆ తీర్పు మా మాదిగల జాతికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉద్యమం ఇవాళ నుంచి మొదలైంది కాదు, గత 30 సంవత్సరాల నుంచి మొదలైంది. మాకు అన్యాయం జరుగుతుందని, ఏబిసిడి వర్గీకరణ ఉంటేనే మేము అభివృద్ధి చెందామని గ్రహించి మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ 94 స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎవరు ఏమీ చేయలేదు. కానీ సుప్రీంకోర్టు మాకు చేయడం వల్ల మా జీవితాలలో వెలుగు నిండింది. మేము రాబోయే తరాలకు కూడా మాకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇన్ని రోజులకు మా శ్రమను గుర్తించినందుకు శ్రీ చంద్రచూడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమం స్థాపించి మందకృష్ణ గారికి మా ఇన్ని రోజుల శ్రమకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమంలో ఎందరో మాకు సహాయ సహకారాలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు, అందరు పోలీసులు, మీడియా, మేధావులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, ఇంజనీర్లు అందరూ మా కులానికి సంబంధించిన వాళ్ళు, వేరే వాళ్ళు కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి గ్రహించి ఇది జరగాలనే ఆలోచనతోటి గ్రహించి ఇది మాకు సహకరించిండ్రు. అంతర్గతంగా బహిర్గతంగా సహకరించిండ్రు. వాళ్ళు సహకరించడం వల్ల మేము ఇంత ముందుకు వచ్చినాము. వాళ్ళ ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళి ఈరోజు ఈ హక్కులు సాధించుకున్నందుకు మాకు మా తృప్తి ఎంతో మిగిలింది. ఎంత తృప్తి అంటే ఎన్నో దసరాలు వచ్చినా, ఎన్ని దీపావళి వచ్చినా, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ఇంత సంతోషం మాకున్నది. ఇది మాది కాదు, మా మాదిగ జాతి విజయము, మా రాబోయే తరాల అభివృద్ధికి చేసిన విజయంగా మేము భావించి మేము ముందుకు పోవడానికి మాకు సహకరించినందుకు ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక పోరాట ఫలితమే మనకి ఈరోజు ఫలాలుగా అందించినటువంటి వారందరికీ కూడాను
మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. 30 ఏళ్ల కళ నెరవేరినందుకు దీంతో పోరాడినటువంటి మందకృష్ణ గారికి, నాయకులకు, రాజకీయ నాయకులకు, దాతలకు, నేతలకు, యూత్ వాళ్ళందరూ కూడాను మా యొక్క స్మారక సంఘం తరఫున మేము ఈరోజు విధోత్సవాలని చేసుకుంటున్నాము. దానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడాను ధన్యవాదాలు. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.